Okay. Good morning, good afternoon, good evening. Welcome back to the Chapters Academy for your revision classes or regular classes. సో మనం ఇప్పుడు సెక్షన్ 43B గురించి తెలుసుకోబోతున్నాము. దేని గురించి అమ్మా? 43. సార్ ఎస్ఎస్సి ఇఫ్ ఫాలో ద మర్కంటైల్ సిస్టమ్ దెన్ ఓన్లీ 43B is be attracted అమ్మా. ఓకేనా? 43B సెక్షన్ అట్రాక్ట్ అవుతామా? ఎస్ఎస్సి మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతున్నప్పుడే అట్రాక్ట్ అవుతుంది. ఎనీ డౌట్ మా? ఓకేనా? సరే ఎస్ఎస్సి కానీ మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతున్నప్పుడు ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేస్తామమ్మా? రిసీవ్డ్ రికగ్నైజ్ చేస్తాం, రిసీవబుల్ రికగ్నైజ్ చేస్తాం. ఎక్స్పెండిచర్ కూడా ఏమేమి రికగ్నైజ్ చేస్తామమ్మా? పేమెంట్ చేసిన ఎలా చేస్తాం, అవుట్ స్టాండింగ్ కూడా ఎలా చేస్తాం. సో నాకు నెట్ ప్రాఫిట్ ఎలా అరైజ్ అవుతామా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఎనీ డౌట్ మా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఎనీ డౌట్? ఓకే ఓకేనా? బట్ 43B ఏం చెప్తుందంటే, 43B ఏం చెప్తుందండి, ఇఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, ఎనీ ప్రీవియస్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాం, అది ఎప్పుడు ఎలా చేస్తాము మనం? పేమెంట్ ఇయర్లో ఎలా చేస్తాం, ఇంకర్ ఇయర్లో ఎలా చేస్తాం? ఇంకర్ ఇయర్లోనే కదా. ఎక్స్పెండిచర్ ఇంకర్ ఏ ఇయర్లో చేస్తాం మనం? ఇంకర్ ఇయర్లోనే చేస్తాం. కానీ 43B ఏం చెప్తుందంటే, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద 6 ఎక్స్పెండిచర్. ఎన్ని ఎక్స్పెండిచర్స్ అమ్మా? ఈ 6 ఎక్స్పెండిచర్కి సంబంధించిన పేమెంట్ కానీ జరిగి ఉంటే అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో జరిగి ఉంటే దిస్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇంకర్. ఈ ఎక్స్పెండిచర్ ఎప్పుడు అలౌ చేస్తున్నామా నేను? ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇంకర్. సార్ వాట్ ఇఫ్ అదర్వైజ్ ఇయర్ ఆఫ్ ఇంకర్లో ఏం చేస్తామమ్మా? ఏదర్ డిజలౌడ్ చేస్తాం ఆర్ నాట్ అలౌడ్. ఎప్పుడు అలౌ చేస్తాం అంటే ఇయర్ ఆఫ్ పేమెంట్లో అలౌ చేస్తాం. ఎప్పుడు అలౌ చేస్తామా? ఇయర్ ఆఫ్ పేమెంట్. మీకు అర్థమైందమ్మా నేను చెప్పింది? సో ఇఫ్ ఎస్ఎస్సి ఇంకర్, సార్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద 43B ఏం చెప్తుందంటే, ఐఎమ్ గోయింగ్ టు గివెన్ ద లిస్ట్ ఆఫ్ ది 6 ఎక్స్పెండిచర్. ఎంత ఎక్స్పెండిచర్ లిస్ట్ అమ్మా? ఒక 6 టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్కి ఒక చిన్న కండిషన్ అటాచ్ చేస్తున్నాము. జనరల్గా ఎప్పుడు అలౌ చేస్తామో ఇయర్ ఆఫ్ ఇంకర్. కానీ ఈ 6 ఎక్స్పెండిచర్ నేను ఇయర్ ఆఫ్ ఇంకర్లో అలౌ చేయాలంటే ఒక చిన్న కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఆ ఎక్స్పెండిచర్కి సంబంధించిన పేమెంట్ ఎప్పటి వరకు జరిగి ఉండాలమ్మా? అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ది ఎస్ఎస్సి. అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ది ఎస్ఎస్సి అండర్ సెక్షన్ 139(1). దెన్ ఇట్ ఈస్ అలౌడ్ ఇయర్ ఆఫ్ ఇంకర్. సార్ అదర్వైజ్ ఇఫ్ నాట్ మేడ్ పేమెంట్ అప్ టు డ్యూ డేట్ ఆర్ ఇఫ్ మేడ్ పేమెంట్ ఆఫ్టర్ డ్యూ డేట్, ఇయర్ ఆఫ్ ఇంకర్లో ఏం చేస్తామో మనం? డిజలౌ. ఇయర్ ఆఫ్ పేమెంట్లో ఏం చేస్తామో మనం? అగైన్ అలౌ. అంటే లైక్ టీడీఎస్ లాగే అమ్మ. ఇయర్ ఆఫ్ ఇంకర్లో ఏం చేస్తామో? డిజలౌడ్ ఆర్ నాట్. మళ్ళీ ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో ఆ ఇయర్లో ఏం చేస్తామో మనం? అలౌ చేస్తాం. అర్థమైందమ్మా? దిస్ ఇస్ ద సింపుల్ 43B. సార్ వాట్ ఈజ్ అవర్ ఎక్స్పెండిచర్? నెక్స్ట్ ఏంటమ్మా? వాట్ ఈజ్ అవర్ expenditure? This is the expenditure. What is the expenditure? Simple amma. Any tax, duty, cess including interest on tax, like GST undamma. GST tax allowed ekam expenditure. అది ఎప్పుడు అలౌ చేస్తామమ్మా? ఇంకర్లో అలౌ చేయాలంటే పేమెంట్ జరిగి ఉండాలి. పేమెంట్ జరగకపోతే ఇయర్ ఆఫ్ పేమెంట్లో అలౌ చేస్తాము. నెక్స్ట్ అమ్మా, మీ అందరికీ కాంట్రిబ్యూషన్ ఐడియా ఉందా? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. సరే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇయర్ ఆఫ్ ఇంకర్లో అలౌ చేయాలంటే ఏం చేయాలమ్మా? అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో పే చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలి. అదర్వైజ్ ఎప్పుడు అలౌ చేస్తాం మనం? ఇయర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మేడ్ టు ద ఫండ్. సేమ్ అమ్మా, అవన్నీ అక్కడ నేను 43B అని చెప్పలేదు. ఐఎమ్ గోయింగ్ టు లిస్ట్ అవుట్ హియర్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్ ద స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్, అప్రూవ్డ్ యాన్యుయేషన్ ఫండ్, అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్, పెన్షన్ స్కీమ్, ATCCD, ఎనీ అదర్ ఫండ్ యాజ్ పర్ ద లా. ఇది గుర్తుంది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అందరికి. అన్రికగ్నైజ్ చేస్తే డిజర్వ్డ్, మామూలు వీటికి చేస్తే అలౌడ్. కానీ ఇయర్ ఆఫ్ ఇంకర్లో అలౌడా, ఇయర్ ఆఫ్ పేమెంట్లో అలౌడ్ అంటే అప్ టు డ్యూ డేట్లో చేస్తే ఇయర్ ఆఫ్ ఇంకర్లో అలౌడ్, అదర్వైజ్ ఇయర్ ఆఫ్ పేమెంట్లో అలౌడ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, కానీ అక్కడ నేను చెప్పలేదు సబ్జెక్టు 43B అని. సార్ మీకు గుర్తుందా? బోనస్ అండ్ కమిషన్ పెయిడ్ టు ద ఎంప్లాయ్. ఇది ఎప్పుడు ఎలా చేస్తాము? ఇయర్ ఆఫ్ ఇంకర్లో అలౌ చేయాలంటే ఏం చేయాలి? ఈ బోనస్ అండ్ కమిషన్ ఎంప్లాయ్కి పే చేసి ఉండాలి. ఎప్పటివరకు? అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అదర్వైజ్ ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. ఇయర్ ఆఫ్ పేమెంట్ ఐడియా ఉందమ్మా? ఇయర్ ఆఫ్ పేమెంట్ ఇది కూడా మనం డిస్కస్ చేసాం కదమ్మా. సరే 3 పాయింట్స్ మనం డిస్కస్ చేసినాయి. ఓకేనా? సరే ఇంకొక పాయింట్, సరే ఇది కూడా డిస్కస్ చేసాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫ్రమ్ షెడ్యూల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ యాజ్ వెల్ యాజ్ NBFC. ఇది మీకు గుర్తుందమ్మా? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫ్రమ్ ద పర్సనల్ పర్పస్ నాట్ అలౌడ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫ్రమ్ అదర్స్
outstanding payment is allowed, but interest on loan taken from the state financial corporation and cooperative bank, public financial institution, state industrial investment corporation as well as NBS. వీటి దగ్గర నుంచి కానీ తీసుకుంటే వాట్ ఈస్ ద ఎప్పుడు అలౌ చేస్తామమ్మా? ఇయర్ ఆఫ్ ఇన్కమ్ అలౌ చేయాలంటే ఏం చేయాలమ్మా? అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ పే చేయాలి. అదర్వైజ్ ఎప్పుడు అలౌ చేస్తామమ్మా? ఇయర్ ఆఫ్ పేమెంట్లో అలౌ చేయాలి. అది కూడా మాట్లాడానమ్మా. అవుట్ స్టాండింగ్ ఇన్స్టాల్మెంట్లో కన్వర్ట్ చేసినంత మాత్రం దట్ ఈస్ నాట్ పేమెంట్. ఎప్పుడైతే మనం ఇన్స్టాల్మెంట్ పైన దట్ ఈస్ ఓన్లీ ట్రీటెడ్ యాజ్ ఏ పేమెంట్. ఈ పాయింట్ కూడా నేను మాట్లాడాను కదమ్మా. జస్ట్ ఇవన్నీ అక్కడక్కడ స్ప్లిట్ అయ్యాయి. ఇవన్నీ ఏ సెక్షన్ కింద కవర్ అవుతాయి? సబ్జెక్ట్ 43B. మీరు మెటీరియల్ ఓపెన్ చేసి అక్కడ ఏమంటాం? సబ్జెక్ట్ 43. నెక్స్ట్ అమ్మా లీవ్ ఎన్కాష్మెంట్ పే చేస్తాం కదా ఎంప్లాయ్కి. అది కూడా ఎప్పుడంటే అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో పే చేస్తే ఇయర్ ఆఫ్ ఇన్కమ్లో అలౌ చేస్తాం. అదర్వైజ్ ఇయర్ ఆఫ్ పేమెంట్లో అలౌ చేస్తాం. నెక్స్ట్ రైల్వే వాళ్ళకి వాళ్ళ ఎసెట్ యూజ్ చేసుకున్నప్పుడు ఏదైనా పేమెంట్ చేస్తే అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో పే చేస్తే ఇయర్ ఆఫ్ ఇన్కమ్ అలౌ. అదర్వైజ్ ఎప్పుడు అలౌ చేస్తామా? ఇయర్ ఆఫ్ పేమెంట్లో. ఓకేనా? ఖచ్చితం. ఎనీ డౌట్ ఆన్ దిస్ పాయింట్? ఎనీ డౌట్? యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ 43B? Very simple. Okay. Okay, I will take one example. There is a Gurukul Academy. I will take a loan from 10 crores of HDFC Bank. And this interest outstanding ఎంత ఉందమ్మా? 50 lakhs ఉంది. బట్ ఆ లోన్ ఏం చేశానమ్మా అంటే 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో కన్వర్ట్ చేశాను. ఎంత కన్వర్ట్ చేశానమ్మా నేను? సార్ ఇన్స్టాల్మెంట్ అలౌడ్, ఇంట్రెస్ట్ అలౌడ్. ప్రీవియస్ 24-25 ఎంత పే చేశానమ్మా నేను? 10 lakhs. సో 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్, 1 ఇన్స్టాల్మెంట్ చూడమ్మా. ఒక ఇన్స్టాల్మెంట్ 16/3/25 పే చేస్తాను. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 15/3/26, 15/3/27, 15/3/28, 53/29. సార్ కన్వర్ట్ చేసిన రోజు అలౌ చేయనమ్మా. ఎప్పుడైతే ఆ ఇన్స్టాల్మెంట్ పే చేస్తానో ఆ రోజే అలౌ చేస్తాను. 16/3/25 పే చేస్తానంటే ఈ 10 lakhs అలౌడే కదమ్మా. రిమైనింగ్ 40 lakhs డిజలౌడ్. 25-26లో అనదర్ 10 lakhs విల్ బి అలౌడ్. ఎందుకు సార్? ఇక్కడ పేమెంట్ చేసాను. ఇయర్ ఆఫ్ పేమెంట్. ఇదంతా ఎప్పుడు వెళ్ళమ్మా? 26-27లో అలౌడ్. నెక్స్ట్ ఇది ఎప్పుడు అలౌడ్ అమ్మా? 27-28. ఇది ఎప్పుడు అలౌడ్ అమ్మా? 29-30. 29-30. అర్థమైందా అమ్మా? 28-29 అమ్మా. సారీ అమ్మా. 28. ఎనీ డౌట్ మా? ఎనీ డౌట్ అని దిస్ ఈస్ ద 43B. ఇదే అమ్మా మేజర్ క్రూషియల్ కాన్సెప్ట్. క్రిటికల్గా లేదా? ఓకే. సో దిస్ ఈస్ ద 43B. మీకు అర్థమైంది కదమ్మా? ఇప్పటివరకు అందరూ ఓకేనా? హ్యాపీగానే ఉన్నారు కదా అందరూ? సో లెట్స్ డ్యామేజ్ అవర్ హ్యాపీనెస్. 43Bకి కొంచెం ఎడిషనల్ పాయింట్ అమ్మా. జస్ట్ పే అటెన్షన్. 43 ఇది ఒకటి అర్థమైతే యూఆర్ వైండ్ అప్ అవర్ PGBP. వీ హ్యావ్ 2-3 క్వశ్చన్స్ ఈస్ పెండింగ్. వన్స్ వీ టర్న్ విత్ ఇది. రేపు TDS రేపు వెళ్ళండి అంతే. ఏంటమ్మా నెక్స్ట్? 43H. 43H. 43H చూద్దామా? 43H. సార్ 43 ఏం చెప్పిందంటే మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి వాసు? SSC పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి వాసు మనం? SSC పాయింట్ ఆఫ్. ఎనీ డౌట్ ఆన్ ద పాయింట్? సార్ ఇఫ్ SSC purchase or procure any goods or services from micro, small, micro or sir SSC procure any goods from micro or small enterprises. Procure any goods or service from micro or small enterprises. అంటే బయ్యర్ సెల్లర్ ఎవరై ఉండాలమ్మా? ఇదర్ మైక్రో కానీ స్మాల్ ఎంటర్ప్రైజ్ కానీ. సెల్లర్ ఎవరై ఉండాలి మనోజ్? ఇదర్ మైక్రో కానీ. మరి బయ్యర్ ఎవరై ఉండాలమ్మా? ఎనీ పర్సన్, ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్సన్. గాట్ ఇట్ మా? ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అర్థమవుతుంది తేజ? సో MSME బట్ నాట్ ఎ మీడియం. మైక్రో ఆర్ స్మాల్. మీడియం కవర్ అవ్వదు మళ్ళీ MSMEలో. బట్ అదేంటి? మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్. బట్ దిస్ ఈజ్ ఓన్లీ మైక్రో ఆర్ స్మాల్. సో చూడండి, పే అటెన్షన్. మనం వింటున్నాం. ఇఫ్ ఎనీ గూడ్స్ ప్రొక్యూర్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ మైక్రో యాజ్ వెల్ యాజ్ స్మాల్, ఎవరి దగ్గర నుంచి అయినా పర్చేజ్ చేసినప్పుడు ఈ SSC వాళ్ళు వీళ్ళకి పేమెంట్ చేయాలో వద్దామా? SSC వాళ్ళు పేమెంట్ చేయాలో వద్దాం? సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటమ్మా? చిన్నవి. మరి వీటికి డబ్బులు లేకపోతే ఇది రన్ అయితేగా? సార్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే ఏం కావాలమ్మా మేజర్గా? క్యాపిటల్. ఇంకా అంటే ఇన్వెస్ట్మెంట్ మీరు అనేది, అంతేనా? సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎనఫ్ టు రన్ ద ఆర్గనైజేషన్.
ఏ క్యాపిటల్ ఇది? ఎస్, ఈ నీడే ఫండ్ ఫ్లో సరిగ్గా ఉండాలమ్మా ఒక ఆర్గనైజేషన్. సార్ చాలామంది ఒక ఆర్గనైజేషన్ రన్ కావాలంటే ఏమనుకుంటారంటే ప్రాఫిట్ అనుకుంటారు. బట్ ప్రాఫిట్ ఈజ్ దిస్ ఈస్ లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. దిస్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. బట్ మేజర్గా ఆర్గనైజేషన్ ఉండాల్సింది ఏందమ్మా? ఫండ్ ఫ్లో ఆర్ వర్కింగ్ క్యాపిటల్. అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో రొటేషన్ అనేది ప్రాపర్గా జరగాలమ్మా. దెన్ బీయింగ్ ఏ సిఏ మీరు డిసైడ్ చేయాల్సింది ఇది సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ అనేది ప్రాఫిట్ మీద బట్టి కాదు, ఫండ్ ఫ్లో ప్రాపర్గా ఉంటుందా లేదా. ఫండ్ ఫ్లో అంటే మీకు ప్రాపర్గా టైంకి ఫండ్ ఫ్లో అంటే ఎలా ఉంటుందమ్మా? రిసిప్ట్స్, వాళ్ళకి వచ్చిన రిసిప్ట్స్ పేమెంట్స్ కరెక్ట్గా మేనేజ్ అవుతున్నాయా లేవా, కరెక్ట్గా మేనేజ్. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ ఆర్ అన్సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. నాట్ బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్ ఈజ్ రిలయన్స్ కూడా చాలా ప్రాఫిట్స్ ఉండవు, పెద్ద పెద్ద కంపెనీలో ప్రాఫిట్స్ ఏమి ఉండవు, ఆల్వేస్ లాస్ మేకింగ్ కంపెనీస్. బట్ ఫండ్ ఫ్లో ఈజ్ వెరీ గుడ్. ఫండ్ ఫ్లో అంటే మనకి కరెక్ట్ టైంకి రొటేషన్ ఆఫ్ ది పేమెంట్ అవుతుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఎంఎస్ఎంఈ దాంట్లో అవి చిన్న చిన్న ఆర్గనైజేషన్, మరి ఫండ్ ఫ్లో ఉండాలి కదా. ఫండ్ ఫ్లో ఉండాలంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కస్టమర్ డబ్బులు రావాలా వద్దా? ఈ ఎస్సీ కానీ పేమెంట్ ఇవ్వడం లేట్ చేస్తే ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ అని క్లోజ్ అయితే లేవా? ఇప్పుడు రావాల్సిన డబ్బులు రాకపోతే ఏమవుతాయమ్మా? సార్ టు బి ఫ్రాంక్, ఎలాంటి చిన్న బిజినెస్ హార్డ్లీ 1 yearలో క్లోజ్ అవుతుంది. 90% ఆఫ్ ది బిజినెస్ విల్ బీ క్లోజ్. స్టార్ట్ చేస్తాం 1 yearలో క్లోజ్ అయిపోతాం. 90% ఆఫ్ ది స్టార్టప్స్ యూ కెన్ చెక్ ఇట్, ఎనీ స్టార్ట్అప్ మ్యాక్సిమం 90. హార్డ్లీ 2 years 100% స్టార్టప్స్ క్లోజ్ అవుతుంది. అంటే ఒక ఫెయిల్యూర్ స్టార్ట్అప్ మ్యాక్సిమం డిసైడ్ చేస్తే ఎప్పుడమ్మా 2 to 3 years, 2 years మ్యాక్సిమం ప్రతి స్టార్ట్అప్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకు? డ్యూ టు ఫండ్ ఫ్లో లేదా డ్యూ టు ఇన్ఎక్స్పీరియన్స్, డ్యూ టు వాట్ ఎవర్. ఇప్పుడు మైక్రో లాంటి ఎంటర్ప్రైజ్కి డబ్బులు కావాలో వద్దా? మరి ఇచ్చేవాడు టైంకి ఇవ్వకపోతే వీళ్ళకి ఎలా డబ్బులు వస్తాయమ్మా? మరి వీళ్ళకి రిసిప్ట్ అవుతుందా లేదా? అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేసిందంటే ఒక కొత్త ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేసింది. దట్ ఈస్ ద సెక్షన్ 43H. సార్ ఎవరైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్ కొంటారో మైక్రో ఎంటర్ప్రైజెస్, మైక్రో ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్లో వాళ్ళు నేను చెప్పిన టైం కానీ పేమెంట్ చేసి దే మేడ్ ఏ పేమెంట్ విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ MSME Act. Within due date of MSME Act. Payment within due date of MSME Act. Payment within due date of MSME Act. Yes, they made a payment within due date లో పేమెంట్ చేశారనుకో అమ్మ వాళ్ళు. Expenditure allowed in the year of incur. No. ఎప్పుడు ఎలా చేస్తామా? ఎక్స్పెండిచర్ అలౌడ్. ఎవరికమ్మా ఇది మాట్లాడేది? మనం ఎస్సీ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతాం, ఎంఎస్ఎంఈ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాం. ఇన్ ద ఇయర్ ఆఫ్ ఏంటమ్మా? ఎనీ డౌట్ గైస్? యూ హ్యావ్ ఎనీ డౌట్? Any doubt? You have any doubt? That is all about the 43H. 43H is somewhere different. If SC procured any goods or service from either micro or small, they made a payment within due date of MSME Act. Sir, what is the due date? That will be mentioned in the section 15 of the MSME Act. Sir, this is not return filing date అమ్మా. నేనేం చెప్తున్నా, MSME Act లో ఒక డ్యూ డేట్ మెన్షన్ చేశాను. ఆ డ్యూ డేట్లో కానీ నువ్వు పేమెంట్ చేయగలిగితే, ఆ డ్యూ డేట్లో కానీ నువ్వేం చేయగలిగారమ్మా? పేమెంట్ చేయగలిగితే పేమెంట్ విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ MSME Act, దట్ ఈస్ ద సెక్షన్ 15 ఆఫ్ ది MSME Act చేయగలిగితే ఎస్ యూ మేడ్ ఎ పేమెంట్ విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ MSME Act. ఎక్స్పెండిచర్ అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇన్కర్, అదర్వైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. ఎక్స్పెండిచర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్. ఎనీ డౌట్ అమ్మా? Any doubt amma? Any doubt? That's ma. So what is the due date? Next one point ఏందమ్మా? What is the due date? What is the due date? చూడండమ్మా. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్ మ్యాక్సిమం 1 crore కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదమ్మా ఫిక్స్ అసెట్లో. అండ్ టర్న్ ఓవర్ ఈజ్ మ్యాక్సిమం ఎంత ఉండాలమ్మా? 5 crores. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని ఏమంటామా నేను? 5 crore మైక్రో. సార్ ఇన్వెస్ట్మెంట్ అప్ టు 10 crores ఉండి టర్న్ ఓవర్ అప్ టు 50 crores, ఆ ఎంటర్ప్రైజ్ ఏమంటామా నేను? స్మాల్. ఎనీ డౌట్స్ అమ్మా? Simple. If you purchase any goods or services
that expenditure allowed in the year of incur only if payment made to the micro small up to due date of under section 15 of the MSME Act. Otherwise allowed in the year of payment. Otherwise allowed in the year of payment. Next, what is the due date? What is the due date under section 15 of the MSME Act? What is the due date of under section 15 of the MSME Act? అర్థమవుతుందమ్మా? What is the due date? Simple అమ్మా. You have to check there is any written agreement between the SSE and micro or small enterprise. There is no written agreement. There is no agreement. Sir, what is the due date? 15th day of the acceptance of the goods. Date of the acceptance of the goods. మీరు ఎప్పుడైతే గూడ్స్ రిసీవ్ చేసుకుంటే అక్కడి నుంచి ఎన్ని డేస్ కల్లా పేమెంట్ చేయాలమ్మా? 15th డే కల్లా పేమెంట్ చేసేయాలమ్మా. ఓకేనా? సార్ నో సార్, దేర్ ఈజ్ ఏ రిటర్న్ అగ్రిమెంట్. దేర్ ఈజ్ ఏ రిటర్న్ అగ్రిమెంట్. దేర్ ఈజ్ ఏ రిటర్న్ అగ్రిమెంట్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. So we can check any due date mentioned in the agreement. Any due date mentioned in the agreement. Due date అంటే nothing. Any payment date. Any payment date mentioned in the agreement. చూడండి అమ్మా, అగ్రిమెంట్లో ఏదైనా పేమెంట్ డేట్ మెన్షన్ చేశారు. ఏం చెక్ చేయాలమ్మా మనం? సింపుల్ అమ్మా. సార్ డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ పేమెంట్ డేట్. పేమెంట్ date. There is gap between the date of acceptance of the goods or payment date less than or equal to 45 days. Less than or equal to 45 days unte what is the due date for the payment, sir? Ante payment date mentioned in the agreement. Payment date mentioned in the payment date mentioned in the agreement. Any doubt amma? Payment date mentioned. Sir, no. Less than or 45 days ఉండకుండా more than 45 days కూడా ఉండొచ్చు కదా తేజ? What if more than 45 days? What if more than this gap is more than 45 days ఉంటే ఏంటి పరిస్థితి? This gap is more than, if this gap is more than 45 days, what if? What if this gap is more than 45 days? What if? What is the payment more? నాకు కావాల్సింది ఏంటమ్మా? నెక్స్ట్ డ్యూ డేట్. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటమ్మా? డ్యూ డేట్. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటమ్మా? డ్యూ డేట్. సార్ మై డ్యూ డేట్ విల్ బి ద 45th day from the date of acceptance. 45th day from the date of acceptance. It's date of acceptance of, you got it ma? Understand guys, this is all about the MSM. Sir, the due date of acceptance of goods ki payment date ki less than or equal to 45 days gap ఉంది అనుకుంటాం. ఏ తీసుకున్నామా మన డ్యూ డేట్? పేమెంట్ డేట్ మెన్షన్ ఇన్ ద. సార్ మోర్ దెన్ 45 days ఉంటే వాట్ ఈస్ ద డ్యూ డేట్ మా? 45th day from the date of acceptance of the goods. 45th day from the date of acceptance of the goods. Any doubt guys? Yeah, any doubt? Any doubt Hari? అర్థం కాలేదు. Specified modes for payment, like cash, whereas I am you. వాట్ ఎవర్ ద మోడ్ యూ కెన్ మేక్, పేమెంట్ ఈజ్ నీడెడ్ అంతే. అది క్యాష్ చేస్తే ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం కదా మనం. ఆ డీజిల్ లైన్స్ అట్రాక్ట్ అవుతుంది. 43B డీజిల్ లైన్స్ అట్రాక్ట్ అవ్వకూడదంటే ఇది. ఓకే, ఎనీ డౌట్ మా? ఎనీ డౌట్? సో సార్ ఐ విల్ గోయింగ్ టు చెక్ వన్ ఎగ్జాంపుల్. PGBP. Just check ma. Ashok Limited purchased the goods from DB Limited is a small enterprise as per the MSME Act for 5 lakhs. ఎప్పుడు కొనిందమ్మా? 2nd March. This is the date of acceptance. This is the date of acceptance.
యాజ్ పర్ ద రిటర్న్ అగ్రిమెంట్ పేమెంట్ ఈస్ టు బి మేడ్ అప్ టు 30th April. రిటర్న్ అగ్రిమెంట్ ప్రకారం ఎప్పుడు పేమెంట్ చేయాలమ్మా? 30th April. మై క్వశ్చన్, ద పేమెంట్ డేట్ ఈస్ విత్ ఇన్ ద 45 days, మోర్ దాన్ 45 days? చూడు మనోజ్, మళ్ళీ 2nd March నిద్ర వస్తుంది మనోజ్కి. 30th Aprilకి ఎంత గ్యాప్ ఉంది? 50 అంటే ఏది తీసుకో, వాట్ ఈస్ అవర్ డ్యూ డేట్ మా? 45th day ఫ్రమ్ ద డేట్ ఆఫ్ acceptance. So what is the 45th day? April 45th day. 2nd March వదిలేసి అక్కడి నుంచి 45th day తీసుకుందామా? 29 అమ్మా ఆ డేస్. 29 + 16th కదా, 45th day కదా. అంటే ఏ రోజు వాసు? 16th April 2025. Any doubt ma? So what is the due date for making the payment amma? 16th April. So first payment ఎప్పుడు చేశారమ్మా? 30th March చేశారు. విత్ ఇన్ ద డ్యూ డేటా, ఆఫ్టర్ ద డ్యూ డేటా? విత్ ఇన్ ద డ్యూ డేటా, ఆఫ్టర్ ద డ్యూ డేటా? అంటే ఎప్పుడు ఎలా చేస్తాం? ఇయర్ ఆఫ్ ఇంకర్. ఏ ఇయర్లో ఎలా ఇంకర్ అయ్యాం మనం? 24, 25. అప్పుడు ఎలా చేస్తాం? ఎనీ డౌట్? సార్ 6th April విత్ ఇన్ ద డ్యూ డేటా, ఆఫ్టర్ ద డ్యూ డేటా? ఏ ఇయర్లో ఇంకర్ అయ్యాం మనం? 24, 25. ఎనీ డౌట్? నెక్స్ట్ 3 lakhs విత్ ఇన్ ద డేటా, ఆఫ్టర్ ద డేటా? ఎప్పుడు? 15th April విత్ ఇన్ ద డేటా, ఆఫ్టర్ ద డేటా? దిస్ ఈస్ ద డ్యూ డేట్ మా. విత్ ఇన్ ద డ్యూ డేట్ అంటే ఇయర్ ఆఫ్ ఇంకర్, ఇయర్ ఆఫ్ పేమెంటా? ఇయర్ ఆఫ్ ఇంకర్. ఎప్పుడు ఇంకర్ అమ్మా? 24, 25. నెక్స్ట్ 6 lakhs ఈస్ పేడ్ ఆన్ ద 6th May విత్ ఇన్ ద డేటా, ఆఫ్టర్ ద డేటా? ఇయర్ ఆఫ్ ఇంకర్, ఇయర్ ఆఫ్ పేమెంటా? అంటే ఎప్పుడు ఎలా చేస్తాం మనం? 25, 26. ఎనీ డౌట్ గైస్? ఎనీ డౌట్ ఆన్ దిస్ వన్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? Suppose in example 1 there is no agreement. Agreement level what is the due date? 15th day. అంటే 17th March. 17th March. If you paid up to due date, year of incur. Otherwise year of payment. So first payment ఎప్పుడు పే చేశారమ్మా అంటే 30th March ఎప్పుడు పే చేశారమ్మా? ఏ ఇయర్ ఎలా చేస్తామమ్మా? ఇయర్ ఆఫ్ ఇంకర్, ఇయర్ ఆఫ్ పేమెంటా? ఇయర్ ఆఫ్ పేమెంట్. మరి ఏ ఇయర్ ఎలా చేస్తామమ్మా మనం? 25, 26 కదా. సో ఇక్కడ రెండింటికి ఆన్సర్ 24, 25. ఎందుకంటే ఇయర్ ఆఫ్ పేమెంట్ అదే ఇయర్లో జరిగింది, ఇయర్ ఆఫ్ ఇంకర్ అదే జరిగింది. సో వెరీ గుడ్ ఆన్సర్. మోస్ట్ ఆఫ్ పీపుల్ మేడ్ ఇట్ రాంగ్లీ. 6th April ఇయర్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడమ్మా? 25, 26. 15th April 25, 26. 6th May 25. దట్స్ మ్యాజిక్. ఇది కూడా కాపీ చేయాలి. కాపీ చేస్తారా? సో దిస్ ఈస్ ఫర్ ద completion of your PGBP. Okay, that's for the your PGBP. Still it's not completed. We done with only concept. Now we are going to deal the questions. Okay, ఇది నోట్ చేస్తారు. ఎగ్జాంపుల్ అవసరం లేదు కదా మీకు? ఏం సార్ మాకే వచ్చి అంటారా? సార్ అగ్రికల్చర్ బిజినెస్ యాక్టివిటీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదమ్మా పర్సంటేజ్. సో మీరు ఇన్ని రోజులు పీజీబీపీ ఇస్ ద టఫ్ అని ఫీల్ అయ్యారు కదా. జస్ట్ లెట్స్ చెక్ దట్. వచ్చేది ఈ ఎడిషనల్ క్వశ్చన్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఎడిషనల్ క్వశ్చన్ నుంచే క్వశ్చన్. సార్ ఒక పీజీబీపీ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. 8 marks ఎంత సింపుల్గా 10 minutesలో స్కోర్ చేయొచ్చు మీరు చూస్తారు. ఇక్కడ ఎంత ఎఫర్ట్స్ పెట్టాము, ఏంటి మన జీవితం ఇలా అయిపోయింది, మనం ఎందుకు ఈ రాత్రి పూట